మనం అనుకుంటాం ఏదో చేయాలంట, మన తలంపులు వేరేగా ఉంటాయి. మనము ఏది అడిగినా కూడా దేవుడు ఇస్తాడని అనుకుంటాం. కానీ మనము ఎన్ని తలిచినా ఏది అడిగినా ఆయన చిత్తంలో ఉంటే తప్ప మనకు ఏది జరగదు. ఎందుకంటే ఆయన తలంతులు వేరు, మన తలంతులు వేరు. ఆయన చిత్తం వేరు, మన చిత్తం వేరు. అదేవిధంగా మరి ఆయన తోడు, ఆయన నీడ, ఆయన ప్రేమ లేనిదే ఏదియు ఈ ప్రపంచంలో ఏ ప్రాణియు ఎవరును నిలవలేరు. ఎందుకంటే ఆయన లేనిదే, ఆయననే సృష్టికర్త కనుక ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క కృప ఉంటేనే మనము జీవితం. మనకు ఆయన వెలుగై ఉంటాడు. మనం కూడా ఆయన వెలుగు అంటే ఆయన ఇచ్చిన వెలుగే. మనము ఆయన యొక్క ప్రేమలో నడిచి ఆయనను అన్ని విధాల ఎప్పుడైతే దేవుణ్ణి మనం వెలుగుగా భావించి ఆయన చిత్తంలో ఉంటామో అటువంటిప్పుడే అది మనకు తోడుగా ఉంటుంది. ఆయనకు మన హృదయం అనిపించాలి, అప్పుడే అది ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనం ఆపదలో ఉన్నప్పుడు కానీ, చింతల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఈ పాట ఉంది. చిన్న ఒక పాటతో మనం ఈ యొక్క కార్యక్రమం మొదలు పెడతాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. వెలిగించుము
కట్టింది